హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ క్రిక్ డిబేట్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త తెలుగు సంవత్సరంలో అందరూ సంతోషంగా మరియు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా. సో అందరికీ హ్యాపీ ఉగాది. సో లెట్స్ బిగిన్ ద వీడియో. బాబు ఎడిటర్, ఆ ఇంట్రో కొంచెం రోల్ చేయమ్మా. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ మ్యాచ్ నంబర్ 10 డిసి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ప్రివ్యూ. మనతో మాట్లాడడానికి ఉన్నారు వన్స్ అగైన్ రిషి కుమార్ అండ్ యుఎస్ రాజా విష్ణు. సో ఈరోజు రిషి నైస్. వచ్చి డిసి సైడ్ సపోర్ట్ చేయడానికి వచ్చాడు, ఇంకా వీళ్ళిద్దరు మరి ఎస్ఆర్హెచ్ కోసం వచ్చారు. ఇంక చూసుకున్నట్టయితే ప్రివ్యూకి వెళ్దాం. ఆ ఈ మ్యాచ్ మంచి హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది అనుకుంటున్నా. రిషి, మీ టీం గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఎనీ కాంబినేషన్స్ చేంజెస్? కేఎల్ రాహుల్ రిటర్న్స్, సో తన ప్లేస్ ఎక్కడ ఉంటది? హాయ్ హాయ్ వాళ్ళందరికీ. ఇప్పుడు హాయ్ రిషి. ఓకే, ఇప్పుడు డీసీ చేంజెస్ వచ్చినామంటే డీసీ చేంజెస్ లో కేఎల్ రాహుల్ వస్తున్నాడు. సో ఇప్పుడు కేఎల్ రాహుల్ రీప్లేస్ చేయాలంటే ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ప్లేస్ లో రీప్లేస్ చేయొచ్చు. ఒకటి అభిషేక్ పోదల్ వికెట్ కీపర్ ని రీప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ సమీర్ రిజ్వీ అని ఉన్నాడు, ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అతన్ని కేఎల్ రాహుల్ రీప్లేస్ చేయొచ్చు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరిని చేస్తారు అనుకుంటున్నాను అంటే, నేను సమీర్ రిజ్వీతో కేఎల్ రాహుల్ రీప్లేస్ చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే అభిషేక్ పోదల్ని రీటైన్ చేసిన వల్ల ఇంకా ఛాన్సెస్ ఇస్తారనేసి నేను అనుకుంటున్నాను. అభిషేక్ పోదల్ సమీర్ రిజ్వీ మీద రీప్లేస్ చేస్తారు. ఇంకొకటి, లాస్ట్ మ్యాచ్ మిడిల్ ఆర్డర్లో ఏది ఫైర్ అవ్వదు కూడా వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. స్ట్రైట్ అవే కేఎల్ రాహుల్ రీప్లేస్ చేసేయచ్చు. ఒకవేళ అభిషేక్ శర్మ కానీ సమీర్ రిజ్వీ కానీ వీళ్ళు ఎవరైనా ఆడినా, సో బాగా ఆడిన వాడు రీప్లేస్ చేసినామే ఇలా ఇలా అని చెప్పి కొంచెం ప్రాబ్లమ్స్, కొన్ని మెంటల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింటాయి. సో ఇక్కడ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయకుండా విన్ అయింది కూడా మంచి విషయం అనుకుంటున్నాను. ఇంకా వేరే చేంజెస్ ఏమైనా చూసుకున్నామంటే, వేరే చేంజెస్ ఉంటాయంటే ఏముండవు. ఒకవేళ ముఖేష్ కుమార్కి ఏమన్నా ఇంజరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇంకొకరు రావచ్చు. కానీ ముఖేష్ కుమార్కి ఇంజరీ ప్రాబ్లమ్స్ వేరే ఏమి ఉన్నాయనేసి ఏమి న్యూస్ ఏమి రాలేదు. సో వేరే ఏం చేంజెస్ ఉండవు. ఇదే వాళ్ళ ప్లేయింగ్ 11. వేరే ఏం చేంజెస్ సో ఉండవు. నువ్వు ఒకే ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అవును, కేఎల్ రాహుల్ ఇన్స్టెడ్ ఆఫ్ సమీర్ రిజ్వీ. రిజ్వి. సమీర్ రిజ్వీ. ఓకే, విచ్ పొజిషన్ లో ఆడతాడని నువ్వు అనుకుంటున్నావు రిషి? నంబర్ అంటే ఇండియాకి ఇప్పుడు నంబర్ 5 లో బ్యాట్ చేస్తున్నాడు ఓడిఐలో. సో సేమ్ పొజిషన్ కి వస్తాడా? ఓపెనింగ్ రావచ్చా? ఎలా అనుకుంటున్నావు? లేదంటే నంబర్ 4 స్పాట్ వాళ్ళకి ఫ్రీగా ఉంది. కరెక్ట్గా నెంబర్ 4 లోనే వాళ్ళకి స్పాట్ సెట్ అవుతారు కేఎల్ రాహుల్. ఎందుకంటున్నానంటే, ఓపెనింగ్ జేక్ ఫేజర్ మెక్రక్ అనేసి ఉన్నాడు, అగ్రెసివ్ బ్యాటర్, హిట్టింగ్ ఎప్పుడు 2 సిక్స్లు వస్తే మూడో సిక్స్ కొడతాడు, 3 సిక్స్లు వస్తే నాలుగో సిక్స్ కొడతాడు. అగ్రెసివ్ బ్యాట్స్మెన్ కాబట్టి పవర్ ప్లేలో ఎప్పుడైనా వికెట్ పడవచ్చు. ఈ అభిషేక్ పోదల్ కూడా పవర్ ప్లేలో లాస్ట్ సీజన్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్ కంటే పవర్ ప్లేలో బాగా ఆడినాడు. ఎక్స్ట్రా బ్యాటర్గా పవర్ ప్లేలో వికెట్ పడితే యూస్ అయ్యేలాగా అభిషేక్ పోదల్ని పెట్టుకుంటారు. నెంబర్ 4లో కేఎల్ రాహుల్. ఓపెనింగ్ ఫస్ట్ డౌన్ ఉండేలాగా ఉండదు. నెంబర్ 4 మిడిల్ ఆర్డర్, పక్కా మిడిల్ ఆర్డర్ సెట్ చేస్తారు కేఎల్ రాహుల్, అంతే ఆ ప్లేస్ అనుకుంటున్నా. ఓకే, ఓకే, మూవింగ్ ఆన్. ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ ఒక డిఫీట్. టాప్ ఆర్డర్ ఫెయిల్ అవడంతో బట్ స్టిల్ మంచి స్కోరే బట్ పోస్ట్ చేశారు సారీ, అపోనెంట్ కి. మేము టాప్ బట్ ఆర్డర్ బౌలింగ్ అంత మీరు ఎఫెక్టివ్ గా లేదు. ఒక 13 to 14 ఓవర్స్ లో వాళ్ళు చేసేసారు కాబట్టి. సో ఈ మ్యాచెస్ ఏమైనా చేంజెస్ ఉంటాయా విష్ణు అండ్ కుమార్? 300 400 అన్నారు, ఆ వంద ఈ వంద లేకుండా పోయింది. నేను మాట్లాడచ్చా? మాట్లాడు. మాట్లాడచ్చు. మా దాంట్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఉగాది శుభాకాంక్షలు. కుమార్, భలే ఉండవు కుమార్, కైలో కూర్చోండావా? సరే, టీంకి వద్దాం. మా దాంట్లో అయితే ఏ చేంజెస్ ఉండదు అనుకుంటా. ఏ చేంజెస్ ఉండదు. లాస్ట్ టైం మను చెప్పినట్టు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి 190 కొట్టారంటే ఇట్స్ స్మాల్ థింగ్ కాదు, ఇట్స్ బిగ్ థింగ్ అసలు. ఒక చూద్దాం ఈసారి బౌలింగ్ వాడికి వేరే కేఎల్ రాహుల్ ఒక్క కి. నిమిషం, ఒక్క నిమిషం. కుమార్ బొమ్మ చూస్తుంటే పైరు మింగిన నుంచే పచ్చ పురుగు లాగా ఉన్నాడు. నాకు అది గుర్తొచ్చింది. ఇట్స్ ఓకే గైస్, లిజన్. పోయినసారి అంటే కేఎల్ రాహుల్ లేడు, కొత్త బిడ్డ పుట్టింది. వాడు ఎట్ట కొడతాడేమో.
నెక్స్ట్ థింగ్ ఇంకెవరు అంటే వాడు ఒక్కడే కాబట్టి కేఎల్ రాహుల్ రేపు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ మాకుండే ఒక డ్రాబ్యాక్ ఈ మిచెల్ స్టార్క్ గాడు. ఈ అమ్మాయి ఈ వాడు వేసే బౌలింగ్ కి లెఫ్ట్ హ్యాండర్స్ కి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. తైతక్కలే అసలు. చూద్దాం ఏమవుతుందో. అంటే యా. కానీ కానీ రేపు వాడిని సావ పడతాం. గుర్తుపెట్టుకోండి, రేపు మాట్లాడుకుందాం, పోస్ట్ రివ్యూలో ఏం మాట్లాడుకుందాం. డైలాగ్ మాట్లాడుకుందాం అంటున్నావు, ఓడిపోయినాక రాను అంటున్నావు వీడియోకి. అది అంటే యాక్చువల్ పని ఉండింది. నేను రేపు ఖచ్చితంగా వస్తా, ఓడినా గెలిచినా రేపు ఖచ్చితంగా వస్తా. ఓకేనా కుమారి, ఖచ్చితంగా వస్తా. కుమార్ ఓడే ప్రసక్తే నువ్వేమనుకో లే రేపు, కొడుతున్నాం మీరు పోస్ట్ ఏమన్నా సరే. అది కొడుతున్నాం, ఓకే. పోస్ట్ మ్యాచ్ రివ్యూకి వస్తున్నాం. పోస్ట్ మ్యాచ్ రివ్యూలో ఆ పురాణగా నేను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళేమో ఫస్ట్ బ్యాటింగ్ ఆడుంటే 300 కొడతామనేసి. ఒకవేళ మేము గెలిచామనుకో ఆ 300 లైక్ 250 అట్లా కొట్టి వాడు అంటే లాస్ట్ రివ్యూలో వాడు పిక్చర్ వేయండి ప్లీజ్, ఏడ్చెట్టుగా. నువ్వు వాడికి అయిపోయింది నెక్స్ట్. సరే, ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మిమ్మల్ని ఏడిపించేసినాడు పోదాం, ఇంకెందుకు పోదాం. ఏడిపించే ఇంకో ఛాన్స్ మాకు వస్తుంది కదా వాళ్ళ గ్రౌండ్ లో అప్పుడు పోయినసారి. అప్పుడు అందుకే ఆగాను. నా కొడుకు ఉన్నది. రేపు కన్ఫర్మ్ మీరు చూసినట్లయితే లాస్ట్ మ్యాచ్ డీసీ గుర్తుపెట్టుకుంటాం విష్ణు. అదే తిరిగి ఇచ్చేద్దాం కుమారి, లెక్కతో కూడా వడ్డీతో కూడా నా కొడుక్కి. మళ్ళీ వడ్డీ పోతారు ఢిల్లీ. సరే, ఢిల్లీకి రేపు అసలు ఇచ్చేస్తాంలే. ఢిల్లీ ఏముండదే, అతితోష్ శర్మ అంట, వాడి పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. రేపు వాడికి కత్తిరిచ్చేస్తాం అవన్నీ. చూద్దాం రేపు మ్యాచ్, కానీ మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్. నువ్వేం చేంజెస్ ఇన్ని ఎక్స్పెక్ట్ రోజులు చేయట్లేదు అయితే. ఏ చేంజెస్ లేదు మా దాంట్లో. ఇంకొకటి టాప్ చూడండి, ఇన్ని క్లాస్. రోజులు మా బ్యాటింగ్ యూనిట్ చూశారు కదా, ఈ రోజు మా బౌలింగ్ యూనిట్ గురించి కూడా చూస్తారు. మా కెప్టెన్ మంచి ఫామ్ లో ఉన్నాడు, బౌలింగ్ యూనిట్ టీమే ఫెయిల్ ఒక ఫామ్ అవడమా? లోకి వస్తుంది అనుకుంటాను. సరే, ఖచ్చితంగా. చూద్దాం బౌలింగ్ ఫెయిల్ అవుతుందో. పోయినసారి బ్యాటింగ్ గురించి మాట్లాడినారు, ఫ్లాప్. ఈ రోజు మాది ఫ్లాప్ కాదు, ఏయ్, మీరు ఇంకా కూడా విష్ణు అలాంటి స్టాండర్డ్స్ సెట్ చేయంటున్నాం విష్ణు. 190 కూడా Okay. చిన్న స్కోర్ అనిపించేలా చేయంటున్నాం, ఏం చేయలేము. అది 100% 190 కరెక్ట్. అదే చెప్పేది. ఈ సన్ రైజర్స్ 190 200 మనం 250 కొడితే అంటే మిగతా కత్తలు team కాదు 150 రుచి. కొట్టినట్టు అయిపోయింది. ఏ టీం కొట్టలేస్తుంది అట్ట? అట్ట కాదు, టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయినా 190 కొట్టేది అయితే కానీ. కొట్టేది వాళ్ళు 16 ఓవర్లకు కొట్టేసింది, మర్చిపోయినావా? ఎందుకంటే ఒకటి క్లిక్ అయింది కాబట్టి. సరేలే, ఇంకా అయిపోయిన మ్యాచ్ గురించి మనకి ఎందుగా. రేపు ఇదే ఎత్తిన రేపు కాదు. ప్రతి వాడికి ఒక రోజు వచ్చింది పూరానికి. ఆ, వస్తుంది, మా రోజు వస్తుంది, మేము మాకు చూస్తాం. ప్రతిరోజు మా రోజే, నిన్నేదో మా రోజు మీరు కాదు. కంటిన్యూ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ రోజు మ్యాచ్ లో ఎవరు ఎక్కువ సిక్స్లు కొడతారనుకుంటున్నారు మీరు? హెన్రీ క్లాస్. డౌటా? సన్ రైజర్స్ వాళ్ళ దాంట్లో ఎవరు ఉన్నారు 6 ఓకే, టీంలోనా? సన్ రైజర్స్ టీమ్ లో ఎవరు సిక్స్లు ఎక్కువ కొడతారు అనుకుంటున్నారు ఈ రోజు? క్లాస్ 6 కొడతాడు. వాళ్ళ పక్క కుల్దీప్ యాదవ్ అని కుక్కర్ సెట్ కొడతాడు, బయట అరస్తది అట్ట కొడతాడు రేపు. ఈరోజు కుల్దీప్ యాదవ్ ఎత్తుకొస్తారట విష్ణు మన టీం చూసి. అది నాకు తెలీదు, ఎత్తుకొని వస్తారా నాకు ఏంది doubt. కథ అని. ఆ? వాడినైతే సావు కొడతాడు క్లాస్ నుండి. వికెట్ టేకింగ్ బౌలరే, నేను కాదన్నట్లా, కానీ క్లాస్ ముందు కాదు. క్లాస్ ముందు కుల్దీప్ 6లే. నెక్స్ట్ అక్షర్ ను కూడా కొట్టచ్చు. విష్ణు అన్న కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఇస్తేనే కదా కొట్టేదానికి, వాళ్ళు ఇయ్యరు. ఎందుకు ఇలా? ఒక మాత్రం ఎస్ఆర్హెచ్ లేదు, ఎక్కువ సిక్స్ ఎవరు కొడతారు అనుకుంటున్నావు? క్లాస్నే క్లాస్ అంటావా? అంటే వాళ్ళకి 2 మెయిన్ స్పిన్నర్స్ ఉన్నారు కదా, అక్షర్ పటేల్ ఇంకా కుల్దీప్ యాదవ్. మిడిల్ లో వస్తారు. ఒకవేళ క్లాస్ ఉంటే అయిపోయింది వాళ్ళ కథ. సరే, ఇప్పుడు నేను ఢిల్లీ సైడ్ నుంచి చెప్పాలి కదా. మినిమం 10 6 కొట్టేస్తారు. చెప్పు దానికోసమేగా. మినిమం ఎన్ని సిక్స్లు కుమారా? 10. ఏం నవ్వుతున్నావా? నేనైతే 15 చెప్దాం అనుకున్నా. ఏయ్, మినిమం ఓర్ని అల్లాటప్పా టీమే నిన్న. వాడికి నవ్వుతారా?
215 ఎంతో కొడితే వాళ్ళు తిరిగి ఒక్క కొట్టేసినారా? మ్యాచ్ లో 15 విష్ణు కొట్టాడు. వాడికి కొట్టేంత వరకు అర్థం అవుతుంది విష్ణు, వాడు ఏయ్, అంతే, వాడు ఒక్కడా? కొట్టేంత వరకు వాడికి సారీ అర్థం గైస్, అవుతుంది. ఐమ్ సారీ గైస్, నేను అనుకున్న టీం మొత్తం ఒక్కడైతే ఎవడు కొట్టలేడు. నువ్వు ఒక్కడా చెప్పినావు కుమారి 10 సిక్స్లన్నా వర్ని. షాక్ అయ్యాను నేనే. గైస్ నేను టీం చెప్పాను, ఒకడని కాదు. ఒకడే ఆడైనా కొడతాడు అయితే కానీ. ఏ స్టిల్ ఐఎమ్ స్టికింగ్ విత్ 10 సిక్సెస్ రా, స్టిల్ ఐఎమ్ స్టికింగ్ విత్ 10 సిక్సెస్ రా. ఓకే ఓకే 10 బ్రో, class. ఐఎమ్ 5+ బ్రో. ఓర్ని 10 అంది కొట్టేది వాడు మనిషి మానవ మృగమా? 15 అంటే సరే 10 ఓకే కొట్టలేరు ఓకే మనోడా. గైస్, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కొట్టొచ్చు, వాడికి ఏం సత్తా లేకుండా కాదు, కొడతాడు వాడు. కానీ రేపు మ్యాచ్ సరే సిక్స్ లెవెల్ బ్యాక్ టు ద గేమ్. ఢిల్లీ సైడ్ 6 లెవెల్ కొడతారా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. మీ సౌత్ చెప్పు. ఆఫ్రికా క్లాస్ అని ఉన్నారు ఎవరైనా సిక్స్లు కొట్టేవాళ్ళు? చెప్తాను కదండి. మీ సౌత్ ఆఫ్రికా చెప్పు. క్లాస్ అని చెప్తే సౌత్ ఆఫ్రికా స్టబ్స్ తెలుసు కదా, స్టబ్స్ వెనకాలనే కొడతాడు. తెలుసు. ఓకే, ఎన్ని సిక్స్లు కొడతా ఉంటావు విష్ణు? నేను 4 రెండా? చెప్తా. ఒకటే? 4 వా డక్ అవుట్ అనుకుంటాను నేను. స్టంపులు ఎగిరిపోతాయి వాడికి రేపు. సరే సరే అసలు విష్ణు, పడేలు రిషి లేదు, రెండు అడగదు. సిక్స్లు స్లో బౌలింగ్. కొడతాడంటవా? నేను 4 రెండో ఒకటే? 4 నాలుగు. ఒరే, మై ప్రొడిక్షన్ అయితే విష్ణు, వాడు స్టెప్స్ అంతా స్టబ్సే డక్ 4 అవుట్. అంటున్నాడు, క్లాస్కి 5 అంటావు నువ్వు. సారీ గైస్, స్టబ్స్ 4 కొట్టినప్పుడు క్లాస్ ఖచ్చితంగా 12 కొడతాడు. ఇంటూ 3 వేసుకోండి. 4 క్యూబ్ కూడా వేసుకోండి, అది ఇంకా ఎక్కువ పోతుంది అనుకోండి. మాట్లాడేస్తున్నాడు. పోస్ట్ మ్యాచ్ కదా అని అంటున్నారు, ఏం చేసేది. నేను నెక్స్ట్ రేపు మ్యాచ్ లో అయితే మా ఢిల్లీ వాళ్ళు అయ్యా రాలేదా, అయ్యా రాలేదా, సరే కానీ రేపు మ్యాచ్ లో కొడతారు. ఇప్పుడు సిక్సెస్ కి చూసుకున్నాం. నెక్స్ట్ సన్ రైజర్స్ లో చూసుకుంటే బెస్ట్ కీ బ్యాటిల్స్ ఎవరికి ఉంటుంది అనుకుంటున్నాం రేపు మ్యాచ్ లో? ఈ బ్యాట్స్మెన్ వర్సెస్ బౌలరా? అవును, మనకంతా తెలిసిందే. మా దాంట్లో అయితే స్టార్క్ వర్సెస్ ఒకవేళ కేల్ స్టార్క్ ని ఒక అతన్ని నా కొడుకుని ఒకరిని తప్పించుకుంటే ఇంకెవరు లేరు పక్క key మా వాళ్ళు bat- భయపడేదానికి. మీ పక్క కీ బ్యాటిల్స్ అంటే మా వాళ్ళని చూసి వీళ్ళు భయపడాల్సిందే. మీ బౌలర్ని చూసి అయినా ఎవరైనా బ్యాట్స్మెన్ ఆపోజిట్ లో భయపడాలి. మీ బ్యాటర్ని చూసి అయినా ఆపోజిట్ టీమ్ లో ఎవరైనా బౌలర్ భయపడాలి. అలాగా ఆడుతుందా కీ బ్యాటిల్స్? క్లాస్ అన్ని చూసి భయపడాల్సింది. అది కరెక్ట్ అయిన పాయింట్. రేపు కీ ఆ పాయింట్ part. చూసుకుంటే క్లాస్ అన్ని చూసి కుల్దీప్ భయపడాల్సిందే, అక్షర్ భయపడాల్సింది. అక్షర్ భయపడాల్సిందే, స్టార్క్ చూసి మా 2 ఓపెనర్స్, మా తిమింగిలాలు డైనోసర్లు, వాళ్ళిద్దరు భయపడాల్సిందే రేపు. సరే, కుమార్ ఏమంటే మీ టాప్ ఆర్డర్ చూసి వాళ్ళు భయపడాలి అంటున్నాడు. ఒరే నువ్వు ఇంకా నవ్వుతా ఉన్నావు, నాకు నవ్వే రావట్లేదు నిజంగా. కుమార్ దేవుడు. క్లాస్ చూసి కుల్దీప్ ఏదో భయపడతాడన్నా ఓకే, టాప్ ఆర్డర్ చూసి భయపడాలన్నాడు. తెలిసి లాస్ట్ విష్ణు, నిజమే కదా వాడు చెప్పిందే. టాప్ ఆర్డర్ ఎవరికి ఉంది? టాప్ ఆర్డర్ ఆల్రెడీ స్టార్కి వచ్చి లేపేసినాడు కదా. అలాంటి స్టార్ ఏదో ఒకసారి జరుగుతుంది రే, ఒక్కసారి జరిగింది. అలాంటి స్టార్క్ మీరు భయపడాలా, మిమ్మల్ని చూసి స్టార్క్ భయపడాలా? మమ్మల్ని చూసి భయపడతాడు భయపడాలా, ఈరోజు. భయపడేలా చేస్తాం. చూద్దాం. ఈరోజు రీ ఎట్టే అంటా ఉన్నారు, 200 కొట్టలేరు, 200 కొడితే ఓడిపోయే టీం అని. చూసారు కదా. రేపు మ్యాచ్ అయ్యాక మాట్లాడుకుందాం. మాట్లాడినావు నువ్వు, డైలీ ఎట్లే మాట్లాడుతున్నావు. మా టీం మీద ఉండే కాన్ఫిడెన్స్ అలాంటి ఫామ్ లో ఉన్నాం రుచి, మాట్లాడుకుంటుంటామా? సరే, అలాంటి ఫామ్ లో ఉన్నాం, అలాంటి టాప్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఏ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యేసి ఏ టీం అయినా 190 కొడతాది అసలు. వాడి పేరు అంకిత్ వర్మనా? కొట్టలేరు విష్ణు. అది కూడా పాయింటే. అంకిత్ వర్మ వాడు ఏం కొడుతున్నాడు అసలు. అభినవ్ మనోహర్ కొంచెం అటు ఇటుగా ఉన్నాడు, కానీ వాడు మంచి బ్యాట్స్మెన్, ఖచ్చితంగా వాడు క్లిక్ అవుతాడు ఒక రోజు. వాడి మీద నాకైతే నమ్మకం ఉంది. మా క్యాంప్ లో కూడా సిక్స్లు ట్రైనింగ్ ఇస్తున్నాం, ఎవరు ఎక్కువ సిక్స్లు కొడుతున్నారు అదే ట్రైనింగ్. రేపు ఎన్కేఆర్ కి బ్యాట్ లో తగలలేదు లాస్ట్ మ్యాచ్. వాడు అసలు ఎంత ఇది చేశాడంటే పాపం అసలు వాడికి తగలలేదు. టెస్ట్ మ్యాచ్ చేసి అదే ఆడుతున్నాడు ఇక్కడ కూడా వచ్చి. పాపం బిడ్డ వాడు కొంచెం ఇదయ్యాడు, కానీ ఈ మ్యాచ్ పికప్ అయిపోతాడు.
ఖచ్చితంగా. వాడు పికప్ అవ్వాల్సిన రియల్ ఛాంపియన్ కాబట్టి అతని గురించి వరి అవ్వాల్సిన అవసరం అరే లేదు. కన్ఫర్మ్ ఫామ్ లోకి మనోడైతే వస్తాడు. వాడు ఆ, పికప్ అవ్వకుంటుండేదే మేలు. ఎట్టా మీ టాప్ ఆర్డర్ని లేపైనాడు అనుకో, నిదానంగా దోసైనా ఆడతాడు. లేపేస్తే గుర్తుపెట్టుకో ఇవన్నీ. లేపకపోయినారనుకో అయిపోతుంది మీకు. ఏం ఎత్తుకున్నారు పడిపోతారు. సరే, మీరు ఇన్ని కథలు మాట్లాడుతున్నదా? మొన్న ఆ. అచ్యుత్ శర్మ ఆడింది చూసినారా? ఓర్ని అట్ట పిల్ల మా బౌలర్లు ప్లేయర్లు కొట్టేది 7 కాదు మంది నేను. ఆడతారట. ఆ మాట పిల్ల బౌలర్లు ఎవడైనా కొడతాడు, కొట్టమను ఈ బౌలర్స్ ని. అది అదే. మా బౌలర్ స్టాండర్డ్స్ ఏంది, మా బౌలర్స్ ఎక్స్పీరియన్స్ ఏంది, సరే. వీళ్ళు కొట్టేస్తారా? అదే హర్షల్ పటేల్ని కొట్టమనరా. ఓడి హర్షల్ పటేల్ని కొట్టమనరా. ఓడి కొట్టిన పిల్ల బౌలర్ని మీద కొట్టలేకపోయినారా? ఎందుకు కొట్ట హ్యాపెన్స్, సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. ఏం ఏం మేము చేయలేం. కొట్టలేదు అంటే ఓడి క్లాస్ అని ఓడి కొడితే పిల్ల బౌలర్లు అంటున్నారు. ఓడి కొట్టిన పిల్ల ఆ. బౌలర్ని మీద కొట్టలేకపోయినారు. ఈ దానికి రోజు కొడతారు కదా, ఈరోజు కొట్టి మాకు చూపిమని చూద్దాం. మాకు పెద్ద బౌలర్స్ ని. పెద్ద పెద్ద బౌలర్లను కొట్టి చిన్నోళ్ళని ఎటు వదిలేసాం. ఆ నా కొడుకులు వెనకాల వచ్చి పెడతారు, మనకేం తెలుసా. చూద్దాం రేపు. అంటే మీకు అదో అంటే ఆ బౌలింగ్ యూనిట్ చూసి మేము 300 కొడదాం అనుకొని కొంచెం ఫాస్ట్ గా ఆడేసాం. ఏంద్రా పిల్ల బౌలింగ్ 300 కొట్టేద్దామని కొంచెం మిస్ అయింది. ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, చాలా లాస్ అయింది డేంజరస్. కాబట్టి అన్ని తెలుసుకుని ఉంటారు, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు లాస్ అయింది మ్యాచ్, అన్ని తెలుసుకొని కొడతాం. రేపు పోస్ట్ మ్యాచ్ లో కూడా నేను ఇదే చెప్తున్నా. నా మొహాన్ని కావాలంటే పోస్ట్ మ్యాచ్ రివ్యూలో వేసుకోండి. ప్యాట్ కమిన్స్ పెట్టు పక్కన. తమ్నేల్ వాడుకోమంటారా విష్ణు? తమ్నేల్ వాడుకోండి. పోస్ట్ మ్యాచ్ మాట్లాడవా నువ్వు? ఖచ్చితంగా మాట్లాడతా వచ్చి. తమ్నేల్ వేసుకోండి. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, నిన్ను ముయిపిస్తా ఇట. ఓ, నువ్వు నీ వల్ల అయితే నువ్వు నన్ను ముయిపి. రేపు మ్యాచ్ లో వెళ్ళొస్తుంది. ఓకేనా? ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. యాక్చువల్ గా నేను వచ్చి సన్ రైజర్స్, నేను మొన్న వచ్చి రిషబ్ పంట్ కొంచెం సపోర్ట్ చేసిన. కానీ ఎస్ఆర్హెచ్ ఏ టీం అగేన్స్ట్ అనే నేను ఎస్ఆర్హెచ్ కి అగేన్స్ట్ గానే మాట్లాడతా, ఏ టీం అయినా సరే. మాకు ఇదే కావాలి. టన్నోళ్ళే అటా పోయినారు 186 187 చూసి. సరే, పాపం ఇంక ప్రివ్యూలోనే మాట్లాడుకోవాలి, పోస్ట్ మ్యాచ్ లో మాట్లాడలేడు. ఏం మాట్లాడలేరు పాపం. సరే. పోస్ట్ మ్యాచ్ లో రుసిన్ అనుకుంటే నాకు చాలా బాధ వేస్తుంది అబ్బా. చాలా అంటే చాలా బాధ. అది కాదు బా, మీరు 10 6 అన్నారు చూడు క్లాస్ అని. అది ఇంకా నవ్వు సరే సరే, వారిని అయితే నువ్వు చెప్పిన దానికి అబ్బాయి పేరు ఏం పేరు? స్టబ్స్ 4 6 కూడా మేమంతా కడుపు బాగా నవ్వాలి. సరే 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 అవన్నీ వదులు. మ్యాచ్ అయిపోయాక సరే, ఇదేలా కూర్చొని మ్యాచ్ అయినా నీళ్ళు కూడా లేవు, పెప్సీ తాగుతా మాట్లాడతాను నేను. సరే. మ్యాచ్ అయినాక రా సరేనా, వెళ్ళిపోయేదో వీడియో చేయను అనేది అలా చెప్పకూడదు. సరే, పర్వాలేరా, ఏమన్నా ఇప్పటివరకు ఓకేనా? నేను ఇంకా రావాలి. సరే. నెక్స్ట్ సిగ్గేం వద్దబ్బా, చెప్పేస్తున్నా ముందే. సిగ్గు మనమే కదా, ఏం భయపడద్దు. సరే అబ్బా, నేను ఓకేనా? అనుకుంటున్నా. సరే అయితే. సరే, ఢిల్లీలో ఎక్స్ ఫ్యాక్టర్ గురించి చెప్పాలి కదా. నేను మీది వచ్చి మీ క్లాస్ అనే చెప్పినది ఎక్స్ ఫ్యాక్టర్ గా, నేను అవును, ఢిల్లీలో చెప్పాలి కదా. నువ్వు చెప్పు. ఢిల్లీ ఎక్స్ ఫ్యాక్టర్ నేను అంటున్నా స్టార్ అని చెప్తున్నా. స్టార్కి వచ్చినారంటే కొంచెం మీ రికార్డ్ డ్యాన్స్ చూడొచ్చు. మీ టాప్ ఆర్డర్ దగ్గర నుంచి రేపు చూసి స్టార్క్ నే అసలు ఎట్ట కొట్టాడంటే క్లాసును. ఏం కుమారి, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయేలాగున్నాము, జస్ట్ లో ఓడిపోయాము. కానీ అలా రేపు చూద్దాం. క్లాస్ కొట్టినా టాప్ ఆర్డర్ తో చెప్తున్నా. టాప్ ఆర్డర్ కొంచెం కాపాడుకున్నాం అనుకో. ఇచ్చు ఇదే ఒక మ్యాచ్ ఫెయిల్ అయినావు, 2 మ్యాచ్లు ఫెయిల్ అయినావు, మళ్ళీ ఇంకా ఫెయిల్ అవుతా ఉంటావా? ఏంద్రా స్టార్క్ ఉండరా రే, ఈ రోజా ఆర్చర్ను కొట్టేట్టు కొడతావు స్టార్క్ ని ఈరోజు. సరే సరే, 74 మేబీ స్టార్ ఆర్చర్ కొట్టింది మర్చిపోయినా, చూసినావు కదా? Yes రా, అదే 74 కొట్టాం. ఆశ్చర్యం 74, ఇప్పుడు స్టార్కి 80. 80 మేబీ 100 కూడా కొట్టచ్చు. మా వాళ్ళు ఉండే 70 బ్యాటింగ్ కి. ఈ స్టార్క్ గన్ కొట్టాలరా రే. ఈ స్టార్క్ అది గన్ కుమారి. పెట్టి మన టాప్ ఆర్డర్ నసింకం చేస్తున్నారు. స్టార్క్ వస్తాడు, రేపు స్టార్క్ తెలిసిపోతుంది వస్తాడు, కుమారి. కొడితే ఈరోజు స్టార్క్ లో స్పార్క్ లేకుండా చేద్దాం రేపు, గుర్తుపెట్టుకో. సరే సరే సరే. ఇంకా ఎక్స్ ఫ్యాక్టర్ కూడా మాట్లాడాను. విన్ ప్రిడిక్షన్ మీరు ఎన్ని % ఢిల్లీకి ఇస్తారు విన్ ప్రిడిక్షన్ లో?
11 మంది ఉన్నారు కాబట్టి 11% ఇస్తున్నారు వాళ్ళకి. 11% నాది కుమార్ అంతే. ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నేనైతే 12%. కుమార్ కంటే కొంచెం తక్కువ చెప్తాం అనుకున్నా, 10%. పోనీరా 12 మంది ఉన్నారా 90% మాది. ఒక్కొక్క percentage. సరే 12% మీద నేను పర్సంటేజ్ ఇస్తాను చూడు. నేను ఇచ్చి 70% ఢిల్లీకి, 30% ఢిల్లీకి 30% సన్ రైజర్స్కి ఇస్తా. ఎందుకు 30% అంటే అది వాళ్ళకి విశాఖపట్నం వైజాగ్ గ్రౌండ్ కాబట్టి 30% ఇస్తున్నా. లేకపోతే ఓలికి కూడా నేను 6-7% ఇచ్చింటాను హోమ్ గ్రౌండ్ వల్ల. రా, ఢిల్లీ home ఇస్తావు. ground కదా అది. రేపు మ్యాచ్ అయినాక ఇస్తాను రా నీకు ఇస్తాను పర్సంటేజ్. రండిరా, మీకుండదు రా. ఒకడేమంటే స్టార్కి 80 కొడతాడు, ఒకడేమంటే క్లాస్ 10 6లు కొడతారు. మీరు ఇన్ని కథలు మాట్లాడేసి మీకు రేపు ఉండదు. మీ మ్యాచ్ అయినాక రండి, పోస్ట్ మ్యాచ్. ఋషి మేము ఋషి వస్తామని చెప్పేది. నువ్వు వీడియో లింక్ ఎప్పుడు పెడతామన్నా నేను ఎదురు చూస్తా ఉంటాను. ఎప్పుడు పోస్ట్ మ్యాచ్ రివ్యూ ఇద్దాం, అసలు బ్రెయిన్ అంతా నాకు అదే నడుస్తుంది. ఎక్కువ డిప్రెషన్ అవ్వబాకు, మ్యాచ్ ఓడిపోతే. కొన్ని పోయిన మ్యాచ్ ఏమన్నా డిప్రెషన్ అయినావా? అసలు నేను పోయిన మ్యాచ్ ఓడిన వల్ల చాలా హ్యాపీ. ఎందుకంటావా? ఎర్లీగా టాప్ ఆర్డర్ తెలుసుకుందాం. లేకుండా 190 కొట్టావంటే అసలు గ్రేట్. అదే చెప్పేది విష్ణు, మనం ఒకటి తెలుసుకున్నాం అంటే మనం భయపడాల్సిన పని లేదు. నేను అన్లక్కీ కూడా. టాప్ ఆర్డర్ బాల్ అగ్రెసివ్ ఆడాలి. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా 190 కొట్టగలుగుతున్నారు మన వాళ్ళు అనేసి అగ్రెసివ్ గా అది కదా అసలు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యేసి నువ్వు 200 దగ్గర కొడుతున్నావు అంటే అసలు నీలో ఎంత సత్తా ఉండాలి చూడు అసలు ఆ టీంలో. ఓకే 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 గైస్, రేపు ఓకే గైస్.